స్టార్టా హాయ్ హలో వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. ఈరోజు మనం మొబ్బాద్ జిల్లా డోర్నకల్ మండల్ నియోజకవర్గానికి అయితే రావడం జరిగింది. సో మనతో 5వ వార్డ్ నెంబర్ కౌన్సిలర్ గారు అయితే మనతో ఉన్నారు. పేరు వచ్చేసి బదావత్ హేమలత బాబునాయ గారు. యాజ్ ఏ కౌన్సిలర్గా వారి వార్డ్కి ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను మేడం. నమస్తే. నమస్తే మేడం. మేము 5వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ డెవలప్మెంట్స్ అంటే మాకు క్రీడా ప్రాంగణం ఒకటి కావాలి మేడం. పిల్లలకి చదువుతో పాటు ఎక్సర్సైజెస్ కూడా ఉండాలనేది మా ఉద్దేశం. దాని ప్రకారం ఏంటంటే ఒక ఆట స్థలం అనేది ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. అలాగే మహిళలకు కూడా ఇప్పుడు కూలి పనులు అంటే రోజు ఉండవు మేడం. ఇక్కడ చాలామంది మహిళలు ఏంటంటే మొత్తం అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళకి రోజువారీ కూలి పనులు ఎక్కువ ఉండవు. వాళ్ళకు కూడా ఎక్స్ట్రాగా ఏదైనా వర్క్స్ చేసుకునేలాగా స్వయం ఉపాధి కేంద్రాల్లాగా ఏమైనా ఏర్పాటు చేయాలనేది అనుకుంటున్నాం మేడం. ఓకే మేడం, యాజ్ ఏ లేడీ కౌన్సిలర్గా వారికి ఏ విషయంలో ఎక్కువ మీ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? లేడీ కౌన్సిలర్గా అంటే మేడం వీళ్ళు స్టడీస్ పరంగా పిల్లలు ఏంటంటే కొంచెం డైవర్షన్స్ అవుతున్నారు. ఇక వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే అగ్రికల్చర్ పరంగా ఉండేసేసి వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది మేడం. అయ్యేసరికి వీళ్ళు ఏంటంటే డైవర్ట్ అవుతున్నారు. అలా డైవర్ట్ అవ్వకుండా వాళ్ళని ఒక ప్రాసెసింగ్ చేసేసి అంటే పిల్లలకి కొంచెం కౌన్సిలింగ్ చేసేసి స్టడీ వాల్యూస్ కానీ దానివల్ల వాళ్ళకి కలిగే లాభాలు కానీ స్పోర్ట్స్లో వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కలిగే బెనిఫిట్స్ ఏంటి అవన్నీ తెలియజేయాలనుకుంటున్నాం మేడం. ఇంకా మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మేడం? మా వార్డులో సమస్యలు అంటే వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. అది క్లియర్ అయిపోతుంది మేడం. మనకి భగీరథ ప్లాంట్స్ వస్తున్నాయి కాబట్టి అది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే కొంచెం రోడ్ సమస్యలు చిన్న చిన్నవి ఉన్నాయి మేడం. అవి కూడా మనం చేస్తున్నాం. రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం మేడం. ఓకే మేడం, మరి మీకు ఓటేసి గెలిపించిన మీ వార్డ్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా నన్ను గెలిపించినందుకు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా మీద వాళ్ళు ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకొని ఈ 5 సంవత్సరాలు నేను చేయగలిగినంత డెవలప్మెంట్ నా వార్డులో చేస్తానని చెప్తున్నాను మేడం. ఓకే మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా యాజ్ ఎ లేడీ కౌన్సిలర్గా గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ మ్యామ్? నాకు హ్యాపీగా ఉంది మేడం. ఇది నేను సెకండ్ టైం మేడం గెలవడం. ముందు ఎంపీటీసీగా చేశాను నేను. ఇది సెకండ్ టైం కాబట్టి నాకు ఇది రెండో ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం నాకు. నేను ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా ఈ 5th వార్డులో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ పిల్లల పరంగా కానీ స్త్రీల పరంగా కానీ ఒక డెవలప్మెంట్ కరెక్ట్గా వచ్చేటట్టు చేసుకోవాలనేది నా ఉద్దేశం మేడం. ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా వరకు మనం చెప్పాలనుకుంటున్నారా? మేము ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం లేదు మేడం. రేవంత్ రెడ్డి సార్ కూడా చాలా మంచి మంచి పథకాలు తెస్తున్నారు. ఆ పథకాలన్నీ అందుబాటులో వచ్చేలాగా చేస్తున్నారు. దీన్నే ఈ ప్రాసెసింగే మా ద్వారా ప్రజలకు అందేటట్టు చేస్తున్నారు మేడం. ఇది ఇంకొంచెం ఫాస్ట్గా అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనేది మా ఉద్దేశం మేడం. ప్రజలకు రీచ్ అవ్వడం అనేది మంచిగా రీచ్ అయితే వాళ్ళు కూడా మమ్మల్ని మళ్ళీ స్వాగతిస్తారు అనేది మేము నమ్ముతున్నాం మేడం. ఓకే మ్యామ్, కంక్లూజింగ్ ఇచ్చేస్తున్నాం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.